మై ఛానల్. ఇదేంటి అత్తాకింటికి దారేదిలో సాంగ్ అనుకుంటున్నారా? కాదండి, ఇది ఒక ఏజ్ ఓల్డ్ సామెత. మన పురాణాలు, ఇతిహాసాల్లో అత్తాకోడలికి మధ్య ద్వేషాలు చాలానే కనిపిస్తాయి. జాతి ఏదైనా, కులం ఏదైనా, ఏ కాలంలో అయినా అత్తాకోడల మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఒకేలా ఉంటాయి. ఏ టాపిక్ అయినా, ఏ సిచ్యువేషన్ అయినా, ఏ కాలం అయినా అత్తాకోడల మధ్య గొడవలు, సిమిలారిటీస్ చాలా ఉంటాయి. ఈ గొడవలు డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వాల్యూస్ మీద కావచ్చు, ప్రయోజనాల మీద కావచ్చు, నమ్మకాల మీద కావచ్చు, విశ్వాసాల మీద కావచ్చు, ఊహలు, ఇతరులు చెప్పే మాటల వల్ల కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా చాలా ఉన్నాయన్నమాట. అయితే కారణం ఏదైనా మిగిలేది మాత్రం ఇద్దరికీ మానసిక సంక్షోభం మాత్రమే. ఈ మానసిక సంక్షోభం క్రియేట్ చేసే రీజన్స్ ఏంటో అర్థం చేసుకుంటే గొడవలు రాకుండా ఉండడానికి ట్రై చేయొచ్చు, ఆర్ అట్లీస్ట్ ఆ గొడవలో ఒక ఇంటెన్సిటీనైనా తగ్గించవచ్చు. ఇప్పుడు మనం ఈ గొడవల్ని ఎలా తగ్గించాలో తెలుసుకుందాం. మనిషి ఆటవిక జీవితం గడిపే రోజుల్లో అహంకారం అదుపులో ఉండేది. లేటర్ ఆన్ యాజ్ మ్యాన్ స్టార్టెడ్ సివిలైజేషన్, అలా ఈ ఎమోషన్స్, ఈగోస్ ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి అన్నమాట. సో అప్పుడు ఇతరులను కంట్రోల్ చేయడం ద్వారా తన శ్రమను తగ్గించుకోవడం కోసం అధికారం చలాయించడం అలవాటు అయిపోయింది. సో మనుషుల వల్ల వాళ్ళ ఈగోస్ అండ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ సమస్యలు రావు. రీసెంట్ జనరేషన్స్లో అత్తగారులు కూడా కొంతమంది చాలా బాగా ఇవాల్వ్ అయ్యారు, అలాగే కోడళ్ళు కూడా. వారు ఇద్దరు మంచి అండర్స్టాండింగ్తో ఉంటూ ఇంట్లో ఎలాంటి గొడవలు అవ్వకుండా చూసుకుంటున్నారు. సో మీ అత్తగారుతో మీ రిలేషన్ ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ.